ప్రభుత్వం అమ్మ, నేను చదువుకున్నానమ్మా. మా అమ్మ ఇవాళ అనంతపురంలో బీటెక్ ఇంజనీర్ చేస్తుంది. రేపు యూఎస్ఏ పంపిద్దాం అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మీ రాష్ట్ర రాజధాని అంటే ఏంటమ్మా? రాజధాని మన ఊరు అక్కపాలెం గ్రామం చెప్పడానికి విలేజ్ అనేది కావాలిగా. రాజధాని మెయిన్ అమ్మా, మెయిన్. 100% డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ముక్క చక్కలు చేస్తాడు. రైతులు కూడా అట్లా జనం కూడా ఆలోచించాలి మనం. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎందుకు ముక్కలు చక్కలు చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ తెలియదమ్మా. చంద్రబాబు నాయుడు విజనరీ పెడతాడు. విజనరీ అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ దగ్గర నుంచి కూడా అతను అందరితో కలిసి వాళ్ళ ఊరికి కూడా రోడ్డు లేకపోతే రోడ్డు వేయించినటువంటి వ్యక్తి అందరితో కలిసి. అంత విజనరీ అమ్మ. మెయిన్ అడ్మినిస్ట్రేషన్ పవర్ఫుల్ అతను. మరి ఇప్పుడు ఆ రాజధాని డెవలప్ చేయడం వల్ల ఎక్కువ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, జనాలు అసలు బతకలేకపోతున్నారు అంటున్నారు కదండి. అది కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు మా నాన్నగారు కాళిదాసు సూరయ్య గారు, మా అమ్మగారు సావిత్రమ్మ గారు, అసలు నేను ఎవరు పుట్టాను తెలియపోతేమ్మా. అంటే ఒక తల్లిదండ్రికి నేను పుట్టాను అంటే ఒక రాజధాని కావాలి మెయిన్. అది కరెక్ట్ కాదమ్మా. అది కరెక్ట్ కాదమ్మా. అది ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చెప్పుకోవాలంటే మీదేంటో ఆంధ్రప్రదేశ్, మీ రాజధాని అమరావతి. జరుగుతున్నాయండి రాజధానిలో జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. మొన్న కూడా రీసెంట్గా నేను ఒక వ్యక్తి నా ఫ్రెండ్ ఉన్నమ్మా అడిగితే బాగానే జరుగుతున్నాయి వెంకటేశ్వరరావు అన్నాడు. అట్లాగమ్మా ఇవాళ మనం ఉదాహరణ చూస్తే హైదరాబాద్ అమ్మా ఎంత డెవలప్ అయింది. అది కూడా మనం ఉదాహరణ కూడా మనం కూడా చూడాలి. హైదరాబాద్ డెవలప్ అయిందండి నారా చంద్రబాబు నాయుడు గారు. అదమ్మా. మరి అంతేకాకుండా మరి లోకేష్ గారి విషయానికి వచ్చేసరికి మరి లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? మొన్న మెగా డిఎస్సీలో చాలా అవకతవకలు జరిగినాయి అంటున్నారు. మెగా డిఎస్సీ కూడా చాలా సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి, రాలేదు. నువ్వు ప్రతిపక్షం కూడా ఒక మంచి పాత్ర పోషించాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, మీ తాత రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ కుటుంబం మీది. అదే చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఫ్యాక్షనిస్ట్ అది కాదుగమ్మా. ముందు చదువుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా. లోకేష్ గారు మంచి చదువుకున్న అడ్మినిస్ట్రేషన్. అసలు నీకు తెలుగు మాట్లాడడం సొంగ రాదు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో లండన్ చదువుకున్నా, ఇంకో ఫ్యాన్ చదువుకున్నా, 2-3 చెప్పడం కరెక్ట్ చెప్పలేడు. సజ్జల రామకృష్ణ స్పిట్ ఇవ్వాలి ఆయనకి. లోకేష్ గారు ఇంగ్లీష్ మాట్లాడుతామా, హిందీ మాట్లాడుతూ అతను అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉందమ్మా ఆయనకి. చిల్లి కలవాడు తండ్రిలాగా. మరి ఎక్కడికి వెళ్ళినా మరి జనం అయితే మాత్రం మరి బ్రహ్మరథం పడుతున్నారు కదండి జగన్కి. అది కరెక్ట్ లేదమ్మా. అతను ఏంటంటే కిరాయి తెప్పించుకుంటాడమ్మా. అది కరెక్ట్ కాదు. మొన్న నేను ఓటేసే తప్పు చేశా, ఫ్యాన్ గుర్తుకది. ఆయన ఓటమ్మా 100 కళ్ళ కన్నా అధికారంలో రాలేడు. బాగుందండి. అంటే మేము బయటకి ఎక్కువ తిరగం, ఇంట్లోనే కదా ఉండేది. అయితే బయటికి వెళ్ళినప్పుడు కానీ బస్సులో జర్నీ కానీ అంతా బాగానే ఉంది. కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నామండి. అంటే ఎక్స్ప్రెస్లు సూపర్ లగ్జరీ అవి పెంచేశారు. ఈ ఫ్రీ బస్సులు తగ్గిపోయేసరికి బాగా రష్ ఎక్కువగా ఉంటుంది. మరి సంక్షేమ పథకాలు వచ్చేసరికల్లా తల్లికి వందనం కానీ ఇవి ఎలా ఉన్నాయి మేడం? అవి మాకైతే లేదులేండి, 4-wheeler ఉండటం వల్ల మా కొలీగ్స్ వాళ్ళకి నైబర్స్కి పర్వాలేదు వస్తున్నాయి. బాగుందండి. డెవలప్మెంట్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కదా ఉండేది. పెద్ద పెద్ద కంపెనీలు కానీ అంటే జాబ్స్ పరంగా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మేడం అన్ని రేట్లు పెరిగి హౌస్ వైఫ్గా చెప్పండి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటారు. గ్యాస్ కానీ, కరెంటు బిల్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ. మరి అదేం ఇబ్బంది లేదా మేడం? కొంచెం ఇబ్బందిగానే ఉందండి. రేట్లు ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు కదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఏది కూడా. అంటే శాలరీస్ పెరుగుతాయి, వీటి నిత్యావసర సరుకులు ఖర్చులు పెరుగుతాయి,
కానీ కొంచెం మాకు అందుబాటు ధరల్లో ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఓకే మేడం, లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది మేడం? అప్పుడే ఇబ్బందులు ఉన్నాయి మేడం? అప్పుడు కూడా ఇబ్బంది అంత ఏమి లేదులేండి, పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం ఇప్పుడైతే ఇంకొంచెం బాగుంది. థ్యాంక్ యూ మేడం. డే బై డే కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, గతంతో పోలిస్తే పర్వాలేదు, నిదానంగా డెవలప్ కనిపిస్తుంది సార్ గవర్నమెంట్? బాగానే కనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే డెవలప్ అవుతుంది. అమరావతి విషయానికి వస్తే అమరావతి ఎలా డెవలప్ అవుతుంది? అమరావతి నిదానంగా అవుతుంది రండి, ఆన్ ఆఫ్ సడన్ గా 1 డేలో అయ్యేది కాదు కదా, నిదానంగా కొద్దిగా టైం తీసుకున్నా అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడో ఇన్వెస్టర్లు వచ్చి బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు, బాగానే నిదానంగా డెవలప్ అవుతుంది.